వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈ వీడియో లాస్ట్ సండే అప్లోడ్ అవ్వాల్సింది. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్‌గా అప్లోడ్ అవుతుంది. బట్ ఎనీవే ఇట్స్ ఫైన్. ఈరోజు ఈ వీడియోలో జనరల్ స్టడీస్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక డిస్కషన్ చేసుకుందాం ఏడబ్ల్యూ స్టూడెంట్స్‌కి. మెయిన్‌గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆర్&బికి సంబంధించిన ఏడబ్ల్యూ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. కొన్ని ఫ్యూ మోర్ నోటిఫికేషన్స్ అనేవి నెక్స్ట్ మంత్‌లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అన్నిటికి జీఎస్ అయితే మోస్ట్‌లీ పేపర్ 1 కామన్‌గా ఉంటుంది. ఇది క్లారిటీ ఉన్న విషయం. అదే ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికి ఏపీఏడబ్ల్యూ ఎగ్జామ్ ట్రాన్స్‌కో, జెన్‌కో వాళ్ళకి యాస్పిరెంట్స్‌కి జీఎస్ ఉండబోతుందా? అసలు అందులో ఏముంటుంది అనేది మన నోటిఫికేషన్ వచ్చే వరకు మనకు అందులో కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. సో, అప్పటి వరకు మీరు జీఎస్ అయితే చదవకండి. బట్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా చదవాలి. సో, మీకు కూడా పెడితే మీకు కూడా దానికి సరిపడే కోర్స్ అయితే మన దగ్గర ఉంటుంది. సో, ఫస్ట్ థింగ్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే అందరూ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే జీఎస్‌ని నెగ్లెక్ట్ చేయడం. మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎంత టెక్నికల్‌లో స్ట్రాంగ్ అయినా సరే, ఒక 150 మార్క్స్ ఇక్కడ జీఎస్ దగ్గర వీక్‌గా ఉన్నారంటే, ఖచ్చితంగా మీరు దాంట్లో ట్రబుల్ ఐ మీన్ దానివల్ల మీ ర్యాంక్ అనేది చాలా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. మీ ర్యాంక్, మీ స్కోర్ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. మనం అంటే యాస్ ఎన్ ఇంజినీర్ నేను కూడా చెప్తాను. నాకు కూడా జీఎస్ చదవడం ఇష్టముండదు. ఆ! అది మన నేచర్. మనం టెక్నికల్ పీపుల్ గాబట్టి, మనం ఇంజినీరింగ్ చదువుకొనొచ్చాం గాబట్టి, మనకంతా మ్యాథ్, లాజిక్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఎంజాయ్ చేస్తాం. జీఎస్ ఎందుకో మనకి చదవడానికి ఇష్టం రాదు. అట్లా అని జీఎస్ ఏదో బ్యాడ్ సబ్జెక్ట్ అని మన చుట్టుపక్కన జరిగినవి కానీ, జరగాల్సినవి కానీ, జరుగుతున్నవి కానీ తెలుసుకోవడం అనేది డెఫినైట్‌లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. అదేమి తప్పుగా దాన్ని ఆ సబ్జెక్ట్‌ని నేను తక్కువ చేసి చెప్పట్లేదు. కానీ మన నేచర్ చెప్తున్నాను. మన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ఉండే ఆహ్, సహజ సిద్ధమైన అలవాటు గురించి మాట్లాడతాను. కానీ ఈ మిస్టేక్ చాలా కాస్ట్‌లీ మిస్టేక్ అవుతుంది. ఈ మిస్టేక్ మీరసలు చేయొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. జీఎస్ ప్రిపరేషన్‌ని డిలే చేయకండి. తర్వాత ఇప్పుడు టెక్నికల్ చదువుతున్నాను గదా! ఫస్ట్ టెక్నికల్ గురించే నేను కాన్సంట్రేట్ చేస్తాను. జీఎస్ గురించి తర్వాత చూస్తాను అని అనుకోవద్దు. ఆ మిస్టేక్ చేసి చాలా మంది ఫెయిల్ అవుతారు. జీఎస్‌కి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. నేను దాని గురించి డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్‌లీ మనం రూపా ఐఏఎస్ జనరల్ స్టడీస్‌కి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ కేర్ ఆఫ్ అడ్రెస్. ఇట్స్ ఎ వన్ స్టాప్ డెస్టినేషన్. అండ్ రూపా ఐఏఎస్‌లో ఉన్న ఫ్యాకల్టీ కూడా దే ఆర్ నాట్ మనీ మైండెడ్. కోర్స్ పెట్టి థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ఏదో మీ దగ్గర నుంచి తీసుకోవాలనే టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు కాదు. దే హావ్ వన్ మోటో ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. డెఫినైట్‌లీ నేను వాళ్ళని కలిసాను కూడా. వాళ్ళు ఆ మోటోతోనే ఉన్నారు. తక్కువ ప్రైస్‌కి ఇద్దామని. నేను వాళ్ళే తక్కువకిస్తుంటే నేను ఇంకా తక్కువకి అడిగాను. అంటే నా స్టూడెంట్స్ ఆల్రెడీ ఉంటే వాళ్ళకి ఇంకా తక్కువకి ఇవ్వండి సార్ అని అడిగితే అది వాళ్ళకసలు వర్కౌట్ అయ్యే నంబరే కాదు. అయినా సరే నేను అడగగానే యాక్సెప్ట్ చేశారు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను ఆహ్, టీమ్‌ని కలిసాను. అక్కడికి సంబంధించిన వీడియో ఏదైతే చేసామో ఆ వీడియో జస్ట్ ఒక 5 మినిట్స్‌లో మీకు ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. ఇదంతా మనకి సండే జరగాల్సింది. ఈరోజు అప్‌లోడ్ అవుతుంది. సో, సారీ ఫర్ థట్. బట్ ఇప్పుడు జీఎస్ గురించి వచ్చేసరికి చూడండి. ఆహ్, 2 థింగ్స్ జీఎస్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. సెకండ్ థింగ్ జీఎస్‌కి హెఫ్టీ అమౌంట్స్ ఏదో 10,000 ఇంకెంతో 20,000 పే చేసేసి ఆవేశపడొద్దు. తక్కువ ప్రైస్‌లోనే మీరు చదువుకోవచ్చు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అంటేనే ఎఫర్డబిలిటీ ప్లస్ క్వాలిటీ. సో, ఎఫర్డబుల్‌గా మీకు ఆప్షన్స్ నేను చూపిస్తాను. వెయిట్ చేయండి. ఆహ్, ఇంకో పాయింట్ ఏంటంటే జీఎస్‌లో కూడా టెక్నికల్‌గా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అందులో జియోగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. సో, మన స్టేట్ స్పెసిఫిక్ డేటా ఉంటుంది. మన చుట్టూ అదే కొంచెం మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఇష్టం తెచ్చుకోండి. ఆర్టిఫిషియల్‌గా లవ్ చేయండి. మన చుట్టూ జరుగుతున్నవి తెలుసుకోవడం కరెక్ట్ అని అర్థం చేసుకోండి. అని మీరు ఫీల్ అవ్వండి. అప్పుడే మీరు ఆ సబ్జెక్ట్‌ని చదువుకోగలుగుతారు. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే రోజు మీ ప్రిపరేషన్‌లో ఒక అట్‌లీస్ట్ 1, 2 అవర్స్ ఆఫ్ టైమ్ జీఎస్‌కి ఇప్పటి నుంచే ఇచ్చేయండి. టీజీపీఎస్సీ స్టూడెంట్స్‌కి చెప్తున్నాను. ఇప్పటి నుంచే అదొక హాబిట్ లాగా పెట్టుకోండి. ప్రతిరోజు మీ టోటల్ టైమ్‌లో ఒక 2 అవర్స్ కానీ, 1 అవర్ కానీ జీఎస్‌కి ఇవ్వడం మొదలుపెట్టండి. జీఎస్‌లో పెద్ద తలపోటు ఏంటంటే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అదే మీరు ఒక మంచి టీచర్ దగ్గర చదివిన రోజు ఓకే. జీఎస్ అంటే బిట్లు మకప్ చేయడం కాదు. ఇందులో కూడా లాజిక్ ఉంటుంది. చెప్పే టీచర్‌ని బట్టి కూడా ఉంటుంది. మనం మంచి టీచర్ దగ్గర చదివినప్పుడు జీఎస్ కూడా వాళ్ళు లాజికల్‌గా మ్యాప్ చేసి చెప్తారు. మీకు ఈజీగా గుర్తుండేలాగా షార్ట్ కట్స్ ఇచ్చి చెప్తారు. అప్పుడు మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. సో, నేను రూపా ఐఏఎస్‌లో చూసాను కదా! టీజీపీఎస్సీ లాస్ట్ ఇయర్ ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో టాపర్ అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ సార్ స్టూడెంటే. ఆయనే గైడ్ చేశారు. అట్లా ఎంతోమంది టాపర్స్‌ని ప్రొడ్యూస్ చేశారు. అంటే డెఫినైట్‌లీ
మీరు టెక్నికల్ ఎక్కడ తీసుకున్నా, జీఎస్ ఎక్కడే తీసుకున్నారు ఆల్మోస్ట్ ఎర్లియర్ అందరు స్టూడెంట్స్ అని చెప్పారు సార్ అయితే. నాకు కూడా తెలిసింది. చాలామంది నాకు ఈ అసోసియేషన్ అయినప్పుడు కూడా వచ్చి చెప్పింది అదే సార్. మంచి ఇన్‌స్టిట్యూట్‌తో మీరు టై అప్ అయ్యారు సార్ అని చెప్పి. ఇంక టెక్నికల్‌గొస్తే ఐ కెన్ అష్యూర్ యూ ద బెస్ట్ క్వాలిటీ. నాకొచ్చే మెసేజెస్ అంటే ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చే మెసేజెస్ చూస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, వాళ్ళు ఇంక టెక్నికల్ వదిలేసారు. ఇంక నేను చదవలేను టెక్నికల్ అని మర్చిపోయారు. ఎన్నో ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టెక్నికల్ స్టార్ట్ చేశారు. అయినా సరే సబ్జెక్ట్ అర్థమవుతుంది వాళ్ళకి. అంత అండ్ మన టీచర్స్ కూడా ఎంత బాగున్నారంటే ఈరోజు 10:00 సార్స్ అసైన్‌మెంట్స్ ఇస్తున్నారు. ఎవ్రీడే అవి ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ ఇస్తున్నారు. అంటే టీచర్స్ అంత ఇన్వాల్వ్ అయ్యి యూ డోంట్ సీ దట్ ఎనీవేర్ ఎల్స్. టీచర్సే ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఎవ్రీ స్టూడెంట్‌కి హెల్ప్ చేయడానికి మొత్తం టీమ్ అంతా చాలా హ్యాపీగా కష్టపడుతుంది. బికాస్ వి సీ అవర్ ఫ్యూచర్ ఇన్ యువర్ ఫ్యూచర్. దట్ ఈస్ హౌ వి ట్రీట్ అవర్ సెల్ఫ్. అవర్ ఇన్‌స్టిట్యూట్ మోటోయే అది. సో, ఇప్పుడు ఓకే. ఆ పాయింట్ పక్కన పెడితే జీఎస్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇప్పటి నుంచే డైలీ ఒక 2 అవర్స్ తీసుకోండి. ఒక మంచి సోర్స్‌ని పట్టుకోండి. ఆ సోర్స్ ఎలా ఉండాలంటే మీకు జీఎస్ మగప్‌లా కాకుండా ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈ రూపాయస్ ఎక్కడైతే ఉందో ఆ ఇన్‌స్టిట్యూట్ దగ్గర వాళ్ళ క్లాస్ రూమ్ నోట్స్, జిరాక్స్ కూడా దొరుకుతుంది. ఇది నాన్ కమర్షియల్‌గా నేను చెప్తున్నాను. అక్కడికి వెళ్లి ఆ జిరాక్స్ అయినా తీసుకొని చదువుకోండి తప్పులేదు. సార్ గూడా వాళ్ళు గూడా అది ఎంకరేజ్ చేస్తారు. అంటే మా కోచింగ్ తీసుకుంటేనే అని కాకుండా నోట్స్ మెటీరియల్ అడిగినా సరే ఇస్తారు. మీ దగ్గర కోచింగ్ తీసుకోవాలని అనిపించకపోతే అది తీసుకోండి. కోచింగ్ గూడా నేను అసలు జిరాక్స్ పేపర్‌కి ఎంత కాస్ట్ అవుతుందో అంత కాస్ట్‌లోనే మనం కోచింగ్ పెట్టబోతున్నాం. జస్ట్ వెయిట్ చేయండి. ఇది కాకుండా ఏంటంటే మీరు ఎంత టైం జీఎస్‌కి ఇవ్వగలరో చూసుకోండి. ఒకవేళ అక్టోబర్‌లో ఎగ్జామ్ రాస్తుంటే 3 మంత్స్‌లో మీరు టెక్నికల్ కాకుండా ఓన్లీ జీఎస్‌కి ఎంత ఇవ్వగలరు? దాని ప్రకారం మీరు కోర్స్ చూజ్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే 70% ఆఫ్ ద జీఎస్ క్వెషన్స్ వీళ్ళ దగ్గర ఒక రివిజన్ సీరీస్ అని ఉంది. అది చాలా తక్కువ అవర్స్‌లో అయిపోతుంది. ఆ రివిజన్ సీరీస్ చూసినా సరే మీకు సరిపోతుంది. సో, మీకు ఏది సూటబుల్ అనేది అర్థం చేసుకొని అకార్డింగ్‌లీ ఆ కోర్స్ తీసుకోవాలి. సో, ఒకవేళ మీది లాంగ్ టర్మ్ ఇప్పుడు ఇది మిస్ అయితే నెక్స్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్ ఇంకొకటి ఏదో క్రాక్ చేయాలి సార్. మొత్తానికి హోలిస్టిక్‌గా నేను జీఎస్ చదువుకోవాలని అనుకుంటున్నప్పుడు డెఫినైట్‌లీ మీరు ఒక మంచి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను కొన్ని డీటెయిల్స్ ఇస్తాను చూడండి. సో, ఇక్కడ మన దగ్గర జీఎస్, టెక్నికల్ కలిపి 22,000 ఉంది. దాంట్లో మీరు 50% ఆఫ్ ఉన్నప్పుడు తీసుకుంటే ఇట్ విల్ కమ్ ఔట్ యాస్ 10,999. ఓన్లీ టెక్నికల్ అంటే 9,999. ఇప్పుడు రెండిటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 999. అంటే జీఎస్‌తో కలిపి మనం జస్ట్ జీఎస్‌కి ఎంత చార్జ్ చేస్తున్నాం? వెరీ నామినల్ అమౌంట్ 999 దట్స్ ఇట్. అది కూడా నేను ఆహ్, జస్ట్ వాళ్ళ యాప్ చార్జెస్‌కి ఎంతో కావాల్సొస్తే, ఆ యాప్ చార్జెస్ అమౌంటే మీ దగ్గర తీసుకుంటున్నాను. ఇంకా నాకు ఇంకోటి జేబులోంచి ఓ 200 పడితే ఇట్ డజంట్ మ్యాటర్. ఐ డోంట్ మైండ్ అబౌట్ దట్. సో, దిస్ ఈస్ మై డెడికేషన్ టువర్డ్స్ యూ పీపుల్. ఇప్పుడు ఓన్లీ జీఎస్ కావాలంటే వాళ్ళ దగ్గర వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. ఇది 2200 నుంచి స్టార్ట్ అవుతుంది. లేదా మీరు నా స్టూడెంట్ అయ్యుంటే ఆల్రెడీ మన కోర్సెస్‌లో రిజిస్టర్ అయిన స్టూడెంట్స్‌కి మాత్రమే ఐ కెన్ గివ్ యూ అంటే ఆల్రెడీ ఏబీపీఎస్సీ తీసుకున్నారు. ఏడబ్ల్యూఈకి లేదా ఇంకేదో కోర్స్ తీసుకొని ఓన్లీ నా దగ్గర జీఎస్ కావాలనుకున్న వాళ్ళకి ఐ కెన్ ప్రొవైడ్ యూ అట్ దిస్ పర్టిక్యులర్ ప్రైస్ ఓన్లీ. సో, ఇది కాకుండా నా దగ్గర ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది. జస్ట్ గివ్ మీ. వాళ్ళ కోర్సెస్ మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ జనరల్ స్టడీస్ కోర్స్‌లో మీకేమొస్తుంది అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ గివ్ మీ వన్ మూమెంట్. ఏదో మిస్ అయిందిది. సో, ఇది మన టోటల్ టెక్నికల్ కంటెంట్ యొక్క టైమ్ టేబుల్. ఇప్పుడు ఏపీఏడబ్ల్యూకి సిలబస్ చేంజ్ అవ్వచ్చు అని అంటున్నారు. సిలబస్‌లో ఒక 2 సబ్జెక్ట్స్ యాడ్ అయినా సరే, మేము ఆ సబ్జెక్ట్స్‌కి మళ్ళీ మీ దగ్గర ఎక్స్‌ట్రా డబ్బులు తీసుకునే టైప్ అయితే కాదు. మీ సబ్జెక్ట్, మీ సిలబస్‌ని ఒక డెడికేషన్‌తో కంప్లీట్ చేయాలనేది మా మా ఎయిమ్. ఇప్పుడు ఒక చిన్న సో, ఒకవేళ 2, 3 సబ్జెక్ట్స్ యాడ్ అయినా సరే మనం క్రాష్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం. ఇన్ ఆల్ కేసెస్ వి విల్ హెల్ప్ యూ. జస్ట్ వెయిట్ 1 మినిట్. నేను వాళ్ళ యొక్క బ్యాచ్ డీటెయిల్స్ తీసుకున్నాను. హ్మ్. ఇప్పుడు వీళ్ళ దగ్గరున్న కోర్సెస్ ఏంటంటే 6 మంత్స్ కోర్స్ ఉంది. 2200 ఓన్లీ జీఎస్ కావాల్సిన వాళ్ళకి చెప్తున్నాను. 1 ఇయర్ కోర్స్ వచ్చి 2800 ఇది ఓన్లీ మొబైల్. మీరు మొబైల్, ల్యాప్‌టాప్ 2 యాక్సెస్ చేసుకోవాలంటే 6 మంత్స్ వచ్చి 3500 1 ఇయర్‌కొచ్చి 5200 మీ జీవితాంతం వాడుకోవాలని అనుకుంటే 12,000 అంటే ఇందులో అప్‌డేటెడ్ కంటెంట్ కూడా వస్తుంది. 12,000కి దే ఆర్ ప్రొవైడింగ్ యూ మొబైల్ ప్లస్ ల్యాప్‌టాప్. ఇప్పుడు ఇందులో ఇంకొక బ్యాచ్ ఉంది వీళ్ళ దగ్గర. ఓన్లీ రివిజన్. రివిజన్ స్పెల్లింగ్ తప్పైతే తిట్టకండి. ఓకే. ఇక్కడ మళ్ళీ ఐస్ ఓకే. రివిజన్ 90 డేస్ 1000 కోర్స్ ఉంది. అట్లాగే 6 మంత్స్‌కొచ్చి మనకి 1500 కోర్స్ ఉంది. నా పోస్టర్ ఉంది. ఆ పోస్టర్ ఎక్కడో మిస్ అయిందనేసి నేను చేత్తో రాస్తున్నాను అంతే. ఓకే.
ఓన్లీ రివిజన్ ఇక్కడ ల్యాప్‌టాప్ ప్లస్ మొబైల్‌కి 6 మంత్స్ రివిజన్ కోర్స్ వచ్చి 2000కి వస్తుంది. సో, ఇప్పుడు నేను మన కోర్స్‌లో ఏది ఫ్రీగా ఇస్తున్నానో గూడా చెప్తాను. 6 మంత్స్ కోర్సు, ఈ రివిజను 2 కలిపి మనం మన స్టూడెంట్స్‌కి ఫ్రీగా ఇస్తున్నాం. సో, దీని తర్వాత మీరు ఒకవేళ లేదు సార్ నాకు మొబైల్ కాదు ల్యాప్‌టాప్ కావాలి. 1 ఇయర్ యాక్సెస్ కావాలనుకుంటే మీరు ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ 800 ఎంతో నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి, ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ మీరు పే చేసుకొని కావాలంటే తీసుకోవచ్చు. ఇదైతే నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఏది ఇస్తున్నాను? మొబైల్ ప్లస్ రివిజన్. నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పిందేంటంటే, ఒకవేళ స్టూడెంట్‌కి మొత్తం టైం లేకపోతే మా రివిజన్ కోర్స్ అటెండ్ అవ్వమని చెప్పండి సార్. ఆ రివిజన్ కోర్స్ నుంచే వాళ్ళు 70% ఆఫ్ ద క్వెషన్స్ ఆన్సర్ చేయగలుగుతారు అని చెప్పారు. నేను ఆ చార్ట్ చదివి మీకు వినిపిస్తాను. ఎందుకంటే నేను ప్రతి క్వెషన్ అడుగుతాను. ఒక కోర్స్ తీసుకునే ముందు నా స్టూడెంట్‌కి ఎలా హెల్ప్ అవుతుంది అని కనుక్కోవడం కోసం. జస్ట్ గివ్ మీ 1 మినిట్ ఐ విల్ రీడ్ దెమ్. ఇవన్నీ రికార్డెడ్ క్లాసెసే 6 మంత్స్‌వే. అంటే స్టాక్ అనేది రికార్డెడ్‌లో ఉంటుంది. ఓకే. నోట్స్ అనేది మీరే రాసుకోవాల్సొస్తుంది. లేదా మీరు ఆ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లి జిరాక్స్ తీసుకోవచ్చు. మెటీరియల్ కొనుక్కోవచ్చు. లేదా వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పారంటే 250 అవర్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేస్తారు. అది ఎప్పటిదో పాతదైతే ఉండదు మీకు. ఇది కాకుండా సో, రివిజన్ బ్యాచ్‌లో జస్ట్ 70-80 అవర్స్ చెప్తారంట. 70-100 అవర్సా? 100 అవర్స్. ఈ 100 అవర్స్ చదివినా సరే, స్టూడెంట్ వితౌట్ ప్రయర్ నాలెడ్జ్ కెన్ ఆల్సో వాచ్ రివిజన్ డైరెక్ట్‌లీ అండ్ ఇట్ కవర్స్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ స్పెషల్లీ మేడ్ ఫర్ టెక్నికల్ స్టూడెంట్స్ హూ కెనాట్ స్పెండ్ టైమ్ ఆన్ జీఎస్. అంటే వాళ్ళు చెప్పింది నేను మీకు జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అంటే మీరు ఒకవేళ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేనప్పుడు అట్‌లీస్ట్ ఇదన్నా చదవండి. అట్‌లీస్ట్ మీ దగ్గర టైమ్ లేనప్పుడు ఇది ఇది మన దాంట్లో ఫ్రీగా ఇస్తున్నాం. ఈ రివిజన్ మొబైల్ యాక్సెస్ ఆఫ్ 6 మంత్స్ ప్లస్ రివిజన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. దాంతో పాటు వాళ్ళు టెస్ట్ సిరీస్ కూడా దే ఆర్ కండక్టింగ్. హార్డ్‌లీ మీరు ఏ అప్‌గ్రేడ్‌కైనా దే చార్జ్ యూ ఇన్ హండ్రెడ్స్ నాట్ ఇన్ థౌసండ్స్. సార్ నాకు టెస్ట్ కూడా కావాలంటే దే మే టేక్ యూ సమ్ 300 ఆర్ సమ్ నేను అన్నిటి గురించి మాట్లాడాను. నా స్టూడెంట్ అప్‌గ్రేడ్ అయితే ఎంత పే చేయాల్సొస్తుంది సార్ అంటే, ప్రతిదానికి నేను జస్ట్ దే ఆస్క్డ్ మీ యాప్ చార్జెస్ మాత్రమే పే చేయగలను సార్ అని చెప్పాను. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కొంచెం అమౌంట్ నా జేబులోంచి పడినప్పుడు నేను పెట్టడానికి కూడా నేను రెడీ అయ్యాను. అండ్ ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్‌కి ఇట్ మస్ట్ బి ఎఫర్టబుల్. దట్ ఈస్ వాట్ దే ఆర్ థింకింగ్. దట్ ఈస్ వాట్ ఐ యామ్ థింకింగ్. ఆ థింకింగ్ ఇద్దరిది కలిసింది కాబట్టి వి డోంట్ వాంట్ టు మేము కూడా హెఫ్టీ అమౌంట్స్ పెట్టొచ్చు. మంచి మంచి బిగ్ నంబర్స్‌లో. మేమిచ్చే క్వాలిటీకైతే ఆన్‌లైన్‌లో ఇప్పుడు అందరికంటే ఎక్కువ ప్రైస్ పెట్టాలి. బట్ వి డోంట్ డూ థట్. నేను ఆల్రెడీ ఎన్నో సార్లు మీకు చెప్పాను. ఆన్‌లైన్‌లో ఇప్పుడు మీ దగ్గర మీరు తెలుగులో ఏ క్లాస్ అయినా ఏడబ్ల్యూకి సంబంధించిన ఏ కోర్స్ అయినా చూడండి. నాకంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఎవ్వరికీ లేదు. ఐ వర్క్డ్ ఇన్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్. ఇక్కడ మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో పనిచేసిన వాళ్ళైతే కాదు కదా! మీరు ఆన్‌లైన్ క్లాసెస్ ఎక్కడ చూసినా సరే మొత్తం త్రూ ఔట్ ద స్టేట్. నేను ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్‌లో చేశాను కాబట్టి ఐ నో హౌ టు గివ్ బెస్ట్ ఇన్ ద ఆన్‌లైన్. ఆన్‌లైన్‌లో క్లాస్ రూమ్ నోట్స్ దగ్గర నుంచి ప్రతి చిన్న విషయంలో ఎంత కేర్ తీసుకోవాలనేది నాకు తెలుసు. ప్రెజెంటేషన్ ఎంత బెటర్‌గా ఉంటే స్టూడెంట్స్‌కి బాగా రీచ్ అవుతుంది. స్టూడెంట్స్‌కి బాగా అర్థమవుతుంది. ఆన్‌లైన్ క్లాసెస్ బోరింగ్‌గా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో, స్టూడెంట్ అనేవాడు మనం జస్ట్ ఆఫ్‌లైనే చెప్పామనుకోండి. అప్పుడేమవుతుందంటే ఆన్‌లైన్‌లోకి అడ్వాంటేజ్ తెలియక ఆన్‌లైన్‌లో స్టూడెంట్ కాన్సంట్రేట్ చేయలేడు అని చెప్పుకుంటారు చాలామంది. బట్ ఒరిజినాలిటీ ఏంటంటే మనకి ఒరిజినల్‌గా ఆన్‌లైన్ ఎంజాయ్ చేయడం తెలిస్తే ఆన్‌లైన్ ఈస్ ద బెస్ట్. సో, అది నాకు తెలుసు కాబట్టి నా స్టూడెంట్స్‌కి నేనది పిచ్ చేస్తాను. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది వాళ్ళకి కూడా అలవాటయ్యేలాగా ఓకే. ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా చదువుకోవచ్చు. మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు అనే ఫీలింగ్ ఐ విల్ గివ్ దెమ్. ఎందుకంటే మీరు గేట్‌లో చూడండి. గేట్‌లో ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో మేబీ ర్యాంక్స్ వచ్చినాయి అని అనుకుంటున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కంపేర్ చేసి చూడండి. ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్ ఎవ్రీథింగ్ చూసుకోండి. 100లో 70 ర్యాంక్స్ ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న టాపర్స్ అందరూ కూడా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ తీసుకున్న వాళ్ళే. ఇంజినీరింగ్ చదువుతున్న ప్రతి స్టూడెంట్స్ ఆన్‌లైన్‌లో ఏదో కోర్స్ తీసుకొని అక్కడి నుంచి చదివిన వాళ్ళే. అండ్ దాని సో, ఓకే. అది డిఫరెంట్ కాన్సెప్ట్ ఐ విల్ డిస్కస్ ఎ సెపరేట్ సెషన్. దాని మీద ఒక సీరీస్ ఆఫ్ సెషన్స్ నేను ప్లాన్ చేస్తున్నాను. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో డీవియేషన్స్ ఏముంటాయి? ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ బెస్ట్‌గా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి. బట్ ఓకే. సో, మీరు ఇన్ ఆల్ దీస్ కేసెస్ థిస్ ఈస్ వాట్ వి ఆర్ లాంచింగ్. ఇప్పుడు నేను ఈ కోర్స్‌లో వీడియో యాడ్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడండి. మా కొలాబరేషన్ గురించి మీకు అర్థమవుతుంది. సో, సార్‌తో నేను సండే మీట్ అయినప్పుడే ఈ వీడియో అప్‌లోడ్ అవ్వాలి. అప్పటినుంచి మీకు తెలుసు నేను ఆల్రెడీ మా కాలేజ్ వర్క్స్ అని అవన్నీ చూసుకోవడం వల్ల నేను ఐయామ్ నాట్ ఏబుల్ టు అప్‌లోడ్ ఇట్ ఆన్ టైమ్. సో, ఇప్పుడు ఐయామ్ గోయింగ్ టు అప్‌లోడ్ దట్. సో, మీకు జీఎస్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే జీఎస్ కోర్స్‌కి సంబంధించి నా నంబర్ తెలుసు కదా! 9705861166కి మెసేజ్ చేయొచ్చు మీరు అండ్ యూ కెన్ టేక్ ద కోర్స్.
సో టీజీపీఎస్సీ కోర్స్ ఎవరైనా తీసుకోవాలని అనుకున్నా, ఏపీఏడబ్ల్యూజీ తీసుకోవాలనుకున్నా, నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం ఇట్లాంటివి ఆలోచన పెట్టుకోకండి. టీజీపీఎస్సీకి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైం టేబుల్ కూడా ఇచ్చాం కాబట్టి యూ కెన్ హ్యాపీలీ ఎన్రోల్ టు దట్ అండ్ టేక్ ద కోర్స్. ఓకే. సో మిగతా వాళ్ళకి నేను 50% డిస్కౌంట్ యాక్చువల్గా 9th అయిపోయింది. బట్ రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు కూడా నేను ఇచ్చేస్తున్నాను. ఐ డోంట్ మైండ్ అబౌట్ దట్ మచ్. బట్ ఆఫర్ అయితే మనకి 9th కంప్లీట్ అయిపోయింది. బట్ టీజీపీఎస్సీకి నేను లేట్గా అనౌన్స్ చేశాను కాబట్టి స్టిల్ ఐ వాంట్ టు గివ్ దెమ్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. ఓకే. సో బట్ స్టిల్ ఎవరికైనా సరే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్ మీ, ఐ కెన్ ఆల్వేస్ హ్యాపీ టు హెల్ప్ యూ. బట్ ఇదంతా నేను సండే రోజు ప్రిపేర్ చేసింది ఈ రోజు మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. గాట్ ఇట్? సీ యూ ఆల్ గైస్. సో కంటిన్యూ విత్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. నేను వీడియో యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. Great energetic young person. So EEE background, EEE. సో ఈయన కూడా గేట్ ఫీల్డ్లో ఉన్నారు, ఐఏఎస్ ఫీల్డ్లో ఉన్నారు. సో ఎక్సలెంట్ టీచింగ్, అద్భుతమైన టీచింగ్ అది. సో ఆయన కూడా మనకి స్టూడెంట్స్కి ఏదో చేయాలి తపన, ఆ తపనతో ఆయన కూడా రూపాతో కొలాబరేట్ చేయడానికి వచ్చారు. సో హీ వాంట్స్ టు సర్వ్ ది స్టూడెంట్స్ జెన్యూన్, అదే కమర్షియల్ ఆస్పెక్ట్ కాకుండా అంతా ఏ గూటు పక్షులు ఆ గూడు చేరుతాయని ఈ రోజున ఒక లైక్ మైండెడ్ పీపుల్, సమాజానికి ఏదో చేయాలి, సేవ చేయాలి అనే ఉద్దేశంతో లైక్ మైండెడ్ పీపుల్. ఇంకో సోదరుడు ఉన్నాడు, మీకు పరిచయం చేస్తాను. సో ఈ భీమాశంకర్ EEE, మీరు ఏడబ్ల్యూజీ ఎలక్ట్రికల్, ఏఈ ఎలక్ట్రికల్, ట్రాన్స్కో జెన్కో ఎలక్ట్రికల్, వండర్ఫుల్ టీచింగ్, వెరీ హంబుల్, నైస్, ఎనర్జెటిక్. సో హీ కెన్ గివ్ వండర్ఫుల్ fruits. మీరు యూ కెన్ ఎంజాయ్ ఏ లాట్. అండ్ సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాలాంటి ఎక్స్పీరియన్స్డ్, మీలాంటి యంగ్ రెండు కలిస్తే గుడ్. అంటే ఎట్లా ఉంటుంది అంటే అది మనకి ఫ్లో మంచిగా ఉండాలంటే, అంటే గవర్నమెంట్ జాబ్స్లో ఎట్లా ఉంటుందంటే ఓల్డ్ ఎక్స్పీరియన్స్, ఎనర్జెటిక్ యంగ్ రెండు కలిస్తే సరిగా మనకి ఫ్లో అవుతూ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్. అట్లా ష్యూర్ మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో గాడ్ బ్లెస్ యూ. అండ్ ఫ్యూ వర్డ్స్. తప్పకుండా సార్. సార్ ఫస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, ఎందుకంటే లైక్ ఏ ఎల్డర్ బ్రదర్ నేను అడిగిన వెంటనే నాకు సపోర్ట్, అంటే నా స్టూడెంట్స్కి చిన్న సపోర్ట్ కావాలనగానే మీరు వితౌట్ ఎనీ అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ 1% కూడా ఆలోచించకుండా ముందు స్టూడెంట్స్కి హెల్ప్ అయితే చాలు అని, అంటే మీరున్న బిజీ కూడా నాకు తెలుసు సార్. అంటే స్టూడెంట్స్కి హెల్ప్ చేయడంలో ఎవ్రీడే, అంటే నాట్ ఈవెన్ ఏ సింగిల్ మినిట్ హీ విల్ సిట్ అంత. అంటే నేను సార్ని చూసి కూడా ఈరోజు చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఎంత కష్టపడచ్చా, ఇన్ని విధాలుగా స్టూడెంట్స్కి హెల్ప్ చేయొచ్చా అని. సో నేను బేసికల్లీ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, పర్సనల్లీ నేను ఐఈఎస్ ఎగ్జామ్ రాసినప్పుడు టెక్నికల్లీ నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళినప్పుడు టెక్నికల్గా నాకు ఆల్ ఇండియా 30 ర్యాంక్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో నాకు అన్నీ వచ్చినాయి. కానీ జిఎస్లో నాకు 200కి 50 మార్క్స్ వచ్చినాయి. సో నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో నా స్టూడెంట్స్ అక్కడ ఫెయిల్ అవ్వకూడదు. జిఎస్ అనేది చాలా నెగ్లెక్ట్ చేస్తారు, ఎంతోమంది టాపర్స్ ఆ ఒక్క విషయంలో ఫెయిల్ అయిపోతారు. ఇక్కడ జిఎస్కి నాట్ అంటే ఎనీ అదర్ డెస్టినేషన్ కాదు, ఓన్లీ డెస్టినేషన్. మీరు తెలుసుకోండి, టాపర్స్ ఎవరినైనా అడగండి ఎక్కడ చదివారంటే రూపాయస్, మెటీరియల్ అవ్వచ్చు, క్లాస్ రూమ్ అవ్వచ్చు, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడో చోట సార్ దగ్గర చదివిన వాళ్ళే ఉంటారు. సో మనకి సార్ సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రూపాయస్ అని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్. Hi friends, today I am very happy to inform you, our friends, one is one of best friend, past long period, KP sir. Please welcome KP sir. So he is my best friend. So ethically, morally, good friend. So civil background, మీ అందరికీ తెలుసు, స్టూడెంట్స్ అందరూ కూడా ఎంత వినయవంతుడు అంటే హంబుల్, వినయం అన్నీ కలిసి ఉన్నాయి. సో ఈ రోజున కేపీ సార్ ఒక పని మీద ఇక్కడికి వచ్చారు. ఆ పని ఏంటంటే, నేను కేపీ సార్ తెలుసు మీకు, ర్యాంకర్స్ ప్రో అనే ఒక అకాడమీ పెట్టారు. ఆయనకి నా యొక్క సర్వీస్, సార్ మీ సర్వీస్ కావాలి, ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా అడగలేదు, మీరు రండి అని చెప్పి ఆయన నన్ను ఇన్వైట్ చేశారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రూపా సర్వీస్ ఎప్పుడు మీకు ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం కాబట్టి, ఇట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్ కాబట్టి, సో డెఫినెట్లీ విల్ గివ్ యూ అవర్ సపోర్ట్ టు యువర్ గ్రేట్ అకాడమీ ర్యాంకర్స్ ప్రో. సో యూ డిడ్ సర్వీస్ వండర్ఫుల్ past days. I know very well your teaching, your ability, and also your support to students. I have been watching you past years.
years together. So wish you all the best. Your institute also should shine very well like a sun, and also I support you always in AW point of view, AE point of view, and also other JE, other IES point of view, any examination point of view. So you can ask me any help, and also this Ropa IAS Academy support you always. Okay, and few words. హలో గైస్, సో మనం ఎప్పుడు సివిల్ ఇంజనీరింగ్ లెక్చర్స్ చేసిన, క్వశ్చన్ సాల్వింగ్ సెషన్ చేసిన యూట్యూబ్లో ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, జిఎస్ అంటే తెలుగు స్టూడెంట్స్కి జిఎస్ ఈక్వల్ టు వీరబాబు సార్, రూపా ఐఏఎస్ అకాడమీ. మీరు ఎక్కడైనా సరే ఏ జిఎస్ దేని గురించి మాట్లాడినా ఎవరైనా సరే సార్ రిఫరెన్స్ బుక్స్, సార్ నోట్స్ చదివిన తర్వాతే ఎవరైనా టీచ్ చేస్తారు. సో ఇక్కడ ఉన్న జిఎస్ టీచర్స్ అందరికీ గురువు, ఆది గురువు లాంటి వాళ్ళు సార్, రూపా ఐఏఎస్ అకాడమీ. అండ్ నేను మీకు ప్రామిస్ చేశాను, యాక్చువల్గా మీరు డిఫరెంట్ సోర్సెస్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనతోటి ఒక బిగ్ లెజెండ్ ఇన్ ద ఫీల్డ్ కొలాబరేట్ అవుతున్నారని చెప్పేసి ఐఎమ్ వెరీ హ్యాపీ. మన రిక్వెస్ట్ని ఏదైతే ఉందో ఎక్కువ మానిటరీ బెనిఫిట్స్ ఆలోచించకుండా, ఎందుకంటే సార్ చాలా సంవత్సరాల నుంచి మానిటరీ బెనిఫిట్స్ కానీ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కానీ ఆలోచించకుండా స్టూడెంట్స్కి సర్వీస్ చేస్తున్నారు ఎట్ వెరీ లోయెస్ట్ ప్రైస్. అంటే జిఎస్ అనగానే తెలుగు స్టూడెంట్స్ మైండ్లో ఎవరైనా, ఇందాక రీసెంట్గా కూడా మనం చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్నాము, ఏడబ్ల్యూలు అలాగే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అందరూ ఇంటర్వ్యూస్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ మీకు చెప్తున్నారు, నా వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు, ఎప్పుడు మనం చెప్తూనే ఉంటాము, రూపా ఐఏఎస్ అకాడమీ అంటే వీరబాబు సార్ ఈక్వల్ టు ఆ జిఎస్ పేపర్ 1 మీరు క్రాక్ చేయాలి అంటే. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళ 100 మందికి జాబ్లు వస్తే 95 మంది దాకా సార్ స్టూడెంట్సే ఉంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ వీరబాబు సార్, అండ్ మీ అండ్ వీరబాబు సార్ గోయింగ్ టు గివ్ యూ షూర్ షాట్ సక్సెస్ ఇన్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. Thank you, sir. Thank you very much. So whatever the confidence put on me, my shoulder, my head, definitely I support you, and 100% there is a justice for students. And one of the our friend, be happy to inform you, one more great friend. So please come, Drian, and he is the mechanical background. So he wants to serve through automobile and mechanical MVA. MVA 2 states లో ఎవ్వరు లేరు, నేను చాలామంది నన్ను అడిగారు సార్ ఎంవిఏ అని. సో ఒక వీరుడు, అదేవిధంగా గ్రేట్ పర్సన్, చక్కటి సబ్జెక్ట్. నేను ఆయనతో మాట్లాడినప్పుడు చాలా ఈగర్, చక్కటి సబ్జెక్ట్ ఉంది. మీకు ఓన్లీ వన్ డెస్టినేషన్ మన ఈ ధ్రియాన్ అకాడమీ. సార్ది పేరు కూడా ఎంతో వండర్ ఉంది, ఇన్నోవేటివ్ ఉంది, ధ్రియాన్. సో సార్ పేరు ధరణ్, సో ధ్రియాన్ అకాడమీ పెట్టారైనా. సో వండర్ఫుల్. ఆయనతో మాట్లాడినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఇంత ఎనర్జెటిక్, ఎంత యంగ్స్టర్స్ ఇన్నోవేటివ్ థాట్స్తో వస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడున్న మెకానికల్ స్టూడెంట్స్, ఆటోమొబైల్ స్టూడెంట్స్కి మీకు వరం అనుకోవాలి. ఎందుకంటే సార్ సపోర్ట్ తీసుకోండి. మీ గోల్ ఏదైతే ఉందో ఎంవిఏ కానీ, జేఈ మెకానికల్ కానీ, ఎస్ఎస్సి ఆర్ఆర్బి జేఈ కానీ, సో ఏదైనా ఎగ్జామ్ ఏదైనా మెకానికల్ స్టూడెంట్స్కి సో వండర్ఫుల్ డెస్టినేషన్. సార్ ఇంతకుముందు చాలామంది నన్ను అడిగారు, సార్ మెకానికల్ ఎక్కడ బాగుంటుంది చెప్పండి, మెకానికల్ ఎక్కడ 100 మంది. సో ఈ రోజున నాకు ఒక డెస్టినేషన్, ఒక మంచి మిత్రుడు దొరికాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ. సో ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మెకానికల్ స్టూడెంట్స్ నన్ను ఎప్పుడు అడుగుతుంటారు సార్, సార్ మేము మెకానికల్లో స్ట్రాంగ్గా ఉన్నాము, కాకుంటే మేము ఈ జిఎస్లో చాలా వీక్గా ఉన్నాం, ఏం చేయాలన్నా చాలామంది నన్ను క్వశ్చన్ అడిగేవాళ్ళు. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే, సార్ మీరు రూపా ఐఏఎస్ అకాడమీతో మీరు ఎందుకు కొలాబరేట్ అవ్వద్దు, సార్ చాలా బాగా చెప్తారు, సార్ మీరు ఏ విధంగా అయినా సరే మీరు సార్తో కొలాబరేట్ అవ్వండి అని నాకు స్టూడెంట్స్ చాలాసార్లు సజెస్ట్ చేశారనమాట. సో వాళ్ళందరి కోసం, ఎవరెవరైతే నన్ను అడిగారు ఇప్పటి వరకు, వాళ్ళందరి కోసం నేను ఈరోజు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మన ఈ రిలేషన్ ఎన్నో ఇయర్స్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సో నేను ఏఎస్ అకాడమీలో వర్క్ చేశాను లాస్ట్ 7 ఇయర్స్గా. సో ఇప్పుడు ఏంటనంటే మన స్టూడెంట్స్కి సర్వ్ చేయాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చేసి ఏఎంవిఐ యాజ్ వెల్ యాజ్ ఏడబ్ల్యూ కోర్సెస్ని మనం ఏపీపీఎస్సీకి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతుంటారో, అలానే టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళందరి కోసం మనం కోర్సెస్ అనేటివి ఎఫోర్డబుల్ ప్రైజెస్లో మనం తీసుకొచ్చాం అనమాట. చాలా ఎఫోర్డబుల్గా ఉంటాయి. 6 months కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర, యాజ్ వెల్ యాజ్ 1 year కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ అంటే ఎవరైతే లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళకి కూడా మన దగ్గర ఏంటంటే చాలా కూడా మీరే చెప్తారు.
అవును సార్, ఆటోమొబైల్ మొత్తం మనమే మీరే చెప్తాం. ఏడబ్ల్యూలో కూడా ఏంటంటే కొంత పార్ట్ వరకు నేనే చెప్తాను, మిగతా వేరే ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు. ఓకే. సో మనం కొలాబరేట్ అయ్యి మనము క్లాసెస్ తీసుకుంటూ ఉన్నాము. సో మీరు కూడా అంత అన్ని సబ్జెక్టులు ఒకటే మీరే చెప్తారా? లేదు సార్, మనకు ఒక టీమ్ ఉంది. వీఆర్ టీమ్ ఆఫ్ 4 to 5 ఫ్యాకల్టీ హూ విల్ టీచ్ ద కోర్. నేను మెయిన్ బేసిక్ సబ్జెక్ట్స్ నెట్వర్క్ అనాలిసిస్ కానీ, డిజిటల్ సర్క్యూట్స్ అండ్ అనలాగ్ సర్క్యూట్ సిగ్నల్స్, ఈ కామన్ సబ్జెక్ట్స్ ఫర్ ఈసీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ లాస్ట్ 15 yearsగా టీచ్ చేస్తున్నాను సార్. లైక్ ఇఫ్ యూ గో ఫర్ ఎనీ ఐఐటి, ఎనీ పిఎస్యూ ఆర్ ఎనీ ఎంఎన్సీ, మై స్టూడెంట్స్ ఆర్ మోర్ దేర్. దెన్ 20 years ఎక్స్పీరియన్స్, 15 years ఎక్స్పీరియన్స్ మీకేంటి? ఆల్మోస్ట్ 10 years. వండర్ఫుల్ బ్రదర్స్, వండర్ఫుల్. ఎందుకంటే నిన్న మొన్న ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా. సో ఇంత దూరం వచ్చారంటే వాళ్ళు ఎంత డెడికేషన్ ఉండాలా. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు ఫీల్డ్లో. వండర్ఫుల్. ఇంత అల్యూమినియం ఒకే చోట ఉందంటే గ్రేట్ థింగ్. సో యు ఆర్ లక్కీ పీపుల్. యూ హ్యావ్ సచ్ లైక్ ఫ్యాకల్టీస్, డిఫరెంట్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అంతా ఒకే ఫ్రేమ్లో వచ్చేసింది. ఓకేనా? సో ఇది యూజ్ చేసుకోండి, అందరికీ చెప్పండి. సో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అంతా కూడా మనకంతా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్. ఓకేనా? సో దీన్ని మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో నోటిఫికేషన్ కమింగ్ 2 states కూడా, ఏపీ కూడా ఆల్రెడీ అనౌన్స్డ్, అక్కడ కూడా ఆటోమొబైల్ మన ఏఎంవిఏ అనౌన్స్ చేశారు. తెలంగాణలో కూడా కమింగ్. పిఎల్ వస్తున్నాయి. పిఎల్లో కూడా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అన్నీ ఉంటాయి. పిఎల్ ఉన్నాయి కామన్. పిఎల్ కమింగ్ తెలంగాణలో సుమారు మీకు మన న్యూస్ కూడా వచ్చింది. కాబట్టి డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్. దిస్ ఇస్ ద స్టార్టింగ్ ఆఫ్ ది నోటిఫికేషన్. తెలంగాణ నాట్ ఎండింగ్. కమింగ్ 2028 ఎలక్షన్స్ వరకు హ్యాస్ బీన్. మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్ మళ్ళీ రీసెంట్గా ఈరోజు న్యూస్ వచ్చింది. వస్తూనే ఉంటాయి. రిటైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మోర్ రిటైర్మెంట్స్. యూటిలైజ్ ఇట్. ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు, ప్లాట్ఫామ్ కాదు. అందుకే వీళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. ఇది సర్వీస్ మోటో. యాప్ ఛార్జెస్ కూడా రావు పాపం వాళ్ళకి. ఫ్రీ సర్వీస్. ఏదో 4 మెతుకుల లోపలికి వెళ్తే చాలు. అందరూ లైక్ మైండెడ్ పీపుల్ మీ అందరం కూడా. సో వన్స్ అగైన్, సో విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ 3. ఏపీ సార్ ఈయనంతా నాకు చాలా ప్రాణమిత్రుడు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.